అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అని చెప్తుందన్నమాట. అంటే చూడండి, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఎప్పుడు దగ్గరగానే ఉంటాడనమాట. వారిలో జీవిస్తాడు ఆయన. దేవునికి నువ్వు ఎన్ని అర్పణలు తెచ్చిచ్చినా కూడా, ఎన్ని బలులు అర్పించినా కూడా దేవునికి అవి అవసరం లేదు. కానీ దేవునికి కావాల్సింది ఏమి అంటే, దేవుడు మనిషి దగ్గర నుంచి కోరుకునేది ఏమి అంటే వారి హృదయం. దేవుడు అడిగేది ఒక్కటే, నీ హృదయం నాకు ఇస్తావా అని, నీ హృదయంలో నాకు చోటిస్తావా అని అడుగుతాడనమాట. ఎందుకంటే మనుషులు నేను ప్రేమిస్తున్నాను నిన్ను అంటారు, కానీ నిజానికి ఆ ప్రేమ కొంతకాలమే ఉంటుంది. ఏదో వారి అవసరాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. నిజమైన ప్రేమ మనుషుల్లో ఉండదు. అది ఉందంటే ఎక్కడో రేర్గా ఉండొచ్చు, కానీ నిజానికైతే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఈ లోకం వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు కదా. కానీ దేవుని ప్రేమ అలా కాదు. కానీ నువ్వు ఈ భూమి మీద బ్రతికేంత వరకు ఉంటుంది, అలాగే నువ్వు చనిపోయిన తర్వాత కూడా దేవుని ప్రేమ ఎల్లప్పుడూ నీ పైన ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కదా. కాబట్టి అందుకే దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా ప్రేమించలేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒకవేళ మనిషి వారి హృదయానికి గాయమైంది అనుకోండి, వారు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనుకోండి, నీ బాధను వేరే వాళ్ళకి చెప్పుకుంటావు. ఒకసారి చెప్పుకుంటావు, 2 సార్లు చెప్పుకుంటావు, 3 సార్లు చెప్పుకుంటావు. పదే చెప్తుంటే ఏమవుతుందంటే, వినడానికి వాళ్ళు ఇష్టపడరు, నిన్ను చీదరించుకుంటారు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తా అంటావు, ఏం కాదులే ఆపేసి, బాధపడదు గమనుండు అని చెప్పి చీదరించుకుంటారు. అంతేగాని ఓపిగ్గా నీకు అయ్యో నీ బాధ కరెక్టే అని చెప్పేసి ప్రేమతో చెప్పరు. కానీ దేవుడు అలా కాదు. నీ బాధ ఏదున్నా సరే ఆయన అన్నీ పక్కన పెట్టేసి నీ కోసం వచ్చేసి నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయంలో ఉండి నువ్వు బాధపడుతుంటే నిన్ను ఓదారుస్తూ ఉంటాడు. ఆయన ప్రేమను నీకు చూపిస్తూ ఉంటాడు, తెలుసా. కాబట్టి దేవునిలాగా నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, ఆయనలాగా నిన్ను ఓదార్చేవారు ఎవరు లేరు, ఉండరు కూడా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అని చెప్తున్నాడు. కాబట్టి మనుషులు అలా ఎప్పుడు కూడా నిన్ను ఓదార్చరు, కానీ దేవుడైతే నిన్ను ఓదారుస్తాడు, నీ పక్కనే ఉంటాడు, నిన్ను విడిచిపెట్టడు, ఎప్పుడు నీతోనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అని వాక్యం ఉంది. చాలామంది మనసు నలిగిందంటే ఏం చేస్తారంటే, రకరకాల ఆలోచనలు చేసుకుంటారు. నా బ్రతికెందుకు, ఇంకా నాకు ఇలాంటి బ్రతికి అవసరమా, ఇలా రకరకాల ఆలోచనలు చేసుకుంటారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, వారిని కాపాడుతాడు. చెడు ఆలోచన చేయకుండా దేవుడే కృప చూపుతాడు, వారి పట్ల రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం విరిగిపోయిందా, మనసులో బాధపడుతున్నావా, నలిగిపోయిందా నీ మనస్సు, కృంగిపోతున్నావా, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఇలాంటి బ్రతుకు నాకు అవసరమా అని బాధపడుతున్నావా, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటిని బట్టి అర్థం కాని ఆవేదనలో ఉన్నావా, బాధపడద్దు. నా దేవుడు నీకు చెప్తున్నాడు ఏమంటే, విరిగి నలిగిన మనస్సు హృదయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఆసన్నుడు, అక్కడ నేను ఉంటాను అని చెప్తున్నాను అనమాట. మనుషులందరూ నేను విడిచిపెట్టేసిండొచ్చు, మనుషులందరూ నేను పక్కన పెట్టిండొచ్చు, కానీ నా దేవుడు అలా కాదు. విరిగిన హృదయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. నలిగిన మనస్సు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. వారిని రక్షిస్తాడు దేవుడు, వారిని ఓదారుస్తాడు, వారిని బలపరుస్తాడు. అది నా దేవుడు అంటే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి. భయపడద్దండి, ఎవరు లేరని, ఎవరు పట్టించుకోవట్లేదని, ఎవరు నన్ను ప్రేమించట్లేదని. నా దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు, ఆయన నీ వైపు చూస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. రా నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీకు సాయం చేస్తాను, నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పి దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. రా ఆయన దగ్గరికి రా, ఆయన నీకు సాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, 2 తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమ స్వరూపియోగ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, విరిగిన హృదయం గల వారికి మీరు ఎల్లప్పుడూ మీరు ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని మీరు ఖచ్చితంగా రక్షించే దేవుడు.
అందుని బట్టి కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఎన్ని రకాల పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ మీరు ఓదార్చండి, వారిని బలపరచండి, వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని యేసయ్య వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారితో పాటు ఉండండి, వారిని ఆదరించండి స్వామి, సహాయం చేయమని ప్రార్థిస్తూ దేవా, ఈ మాటల ద్వారా ఎంతమంది బలపరచబడి మీ వద్దకు వస్తున్నారు, మీ వైపు తిరుగుతున్నారు, వారందరి జీవితాల్లో కూడా మీరు కార్యాలు జరిగించమని, రక్షణ మారు మనసును కూడా ఇవ్వమని తండ్రి. మీ ప్రేమే నిజము, మనుషుల ప్రేమ నిజం కాదని వారు తెలుసుకునేలా తండ్రి వారి నేత్రములు తెరిపించమని ప్రార్థిస్తున్నాను, వారి మనోనేత్రాలు తెరిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే సమయంలో అయినా అందరినీ ఓదార్చమని, బలపరచమని, కృప చూపెట్టమని, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.